రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు. ఎట్లా జ్ఞాపకం చేసుకోమన్నాడు? కృపతో జ్ఞాపకము చేసుకో. అంటే నేను చేసిన దాన్ని బట్టి కాదు నాయన. గమనించండి ఇక్కడ, అదేంటంటే యథార్థంగా నడిచాడు, మంచి మార్గం నడిచాడు, తన ఆలోచన చేశాడు. నాలో పొరపాటు ఉందా? ఓకే, లేదు. నాలో నాకేం పొరపాటు కనబడలేదు. ఎందుకు వచ్చిన సమస్య? అయితే దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఒకవేళ నేను ఇంకా ఏదైనా విషయంలో పాపిష్టిగా ఉన్నానా అని చెప్పి, దేవా నన్ను బట్టి కాదు, నీ కృపను బట్టి నన్ను స్వస్థపరచు, నీ కృపను బట్టి నన్ను మరణానికి అప్పగించకు నాయన, నీ కృపను బట్టి నన్ను దీవించు ప్రభువా, నేను చచ్చిపోతానని చెప్పాడు దేవా ప్రవక్త వచ్చి. అయ్యా కృపతో అంటే నన్ను బట్టి. కృప అంటే ఏంటంటే అర్హత లేని వారిని ప్రేమించే ప్రేమనే కృప అంటారు. నాకు అర్హత లేదు, నేను యోగ్యుని కాదు, నేను ఉన్నతమైన స్థాయిలో లేను ప్రభువా, నన్ను క్షమించు దేవని కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, కన్నీళ్లు విడిచిన చూచాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. వెంటనే 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడ్డది.